రేషన్ కార్డుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం ఇవ్వాలని నిర్ణయించింది. అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత ఈ దిశగా చర్యలు చేపట్టింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కొత్త రేషన్ కార్డులు ఇస్తామని, రేషన్ కార్డుపై పేదలకు సన్న బియ్యం పంపిణీ చేస్తామని ప్రకటించింది. కానీ ఏడాది పాలన ముగిసినా కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయలేదు. సన్న బియ్యం పంపిణీ లేదు. ఈ క్రమంలో ప్రభుత్వం హామీలు నెరవేర్చాలన్న డిమాండ్ పెరుగుతుంది. ఈ నేపథ్యంలో సన్న బియ్యం పంపిణీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే వానాకాలం సన్నవడ్ల సాగును ప్రోత్సహించింది. క్వింటాల్కు రూపాయలు బోనస్ ఇస్తామని ప్రకటించింది. దీంతో రైతులు గణనీయంగా సన్నవడ్లు సాగు చేస్తారు. ప్రభుత్వం కూడా బోనస్ చెల్లించి కొనుగోలు చేస్తుంది. ధాన్యం సేకరణ ప్రస్తుతం జరుగుతుంది. మరో నెల రోజుల పాటు కొనుగోళ్లు సాగే అవకాశం ఉంది. బిల్లింగ్కు మరో నెల రోజుల సమయం పడుతుందని ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పుడు రేషన్ కార్డులపై వచ్చే దొడ్డు బియ్యం పక్కదారి పడుతున్నాయి. చాలా మంది ఈ బియ్యాన్ని తినకుండా అమ్ముతున్నారు. మిల్లర్లు వీటిని కొనుగోలు చేసి రీసైక్లింగ్ చేస్తున్నారు. కొందరు మహారాష్ట్ర, కర్ణాటకకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా ఉండేందుకు సన్న బియ్యమే అందివ్వాలని నిర్ణయించింది. వచ్చే 2 నెలల్లో సన్న బియ్యం పంపిణీ చేసేలా కసరత్తు చేస్తోంది. వర్షాకాలం సేకరించిన సన్న బియ్యం మిల్లింగ్ తర్వాత రేషన్ కార్డుపై ఒక్కొక్కరికి 6 కిలోల లెక్కన పంపిణీ చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 90 లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. వీరికి నెల నెల దొడ్డు బియ్యం పంపిణీ జరుగుతుంది. ఆ స్థానంలో 2 నెలల్లో సన్న బియ్యం పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు అసెంబ్లీ వేదికగా పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటన చేశారు. మిల్లింగ్ పూర్తయిన వెంటనే పంపిణీ ప్రారంభిస్తామని తెలిపారు. దొడ్డు బియ్యం పక్కదారి పట్టకుండా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. యాసంగిలోని సన్నవడ్లు సాగు చేసిన రైతులకు బోనస్ ఇస్తామని తెలిపారు. సన్న బియ్యం పంపిణీ చేయడం ద్వారా చాలా మంది తింటారని తెలిపారు. దీంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని పేర్కొన్నారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.